రామారావు లక్ష్మీపార్వతి వివాహం మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూశారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి. అందరితో ఆగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనం అంతా ఏమనుకుంటారంటే చాలామంది చంద్రబాబు చేసిన గోలకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది. ఈమె బాగా సంపాదించింది, అందుకే రామారావుకి వెన్నుపొడి పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకడానికి. ఆ పేరు నేను చెప్పడం ఇస్తున్నా చెప్పడం అంటే ఒక ఆడదాన్ని ఎలా బలిపోసుకుని చేశాడో చెప్పడానికి ఫోటో తీశాను. ఏమండి ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసు ఉన్న ఆమె. అమ్మమ్మ వయసు ఉన్న ఆడదాని గురించి అంత ఘోరంగా రాస్తారు. మా నమ్మమ్మ వయసే, మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా, కూతుళ్ళు లేరా, కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా అరే పక్కన పెట్టు. ఏమో వాళ్ళు ఈమె ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడు ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబతో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్ధో తెలియటం, ఇవి కదండి పాపం. ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. లైంగిక దాడికి పాల్పడుతుందా అంటే నీ గురించి లక్ష్మీ సెట్టియార్ సినిమా వచ్చింది కాబట్టి, అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి దాన్ని మలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? ఏ ఆడదాన్ని వదిలిపెడతాడు? ఎవడైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలా మంది తెలుసు, మీ పెద్దలకు చాలా మంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరు పడితే వాళ్ళని సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అంటగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఉంచారా ఉంచారా? ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ మనకు అక్కర్లేదు అన్నారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే మెడబట్టి బయట నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది.